నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మంగళవారం నిర్వహించిన రైతుల సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ గత 2 నెలల క్రితం తోతాపురి మామిడి ధర కేజీకి ఫ్యాక్టరీల వారు 8 రూపాయలు, ప్రభుత్వం నుండి రాయితీగా 4 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం తెలపడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రైతులు సంతోషపడ్డారు. 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి డబ్బులు మామిడి రైతులకు అందక నిరుత్సాహంతో కొంతమంది రైతులు తమ పొలంలో ఉన్న మామిడి చెట్లను నరికివేస్తున్నారు. రైతులు ఈరోజు కష్టాల నుంచి బయటపడ్డాం కదా అని అనుకున్నారు. ప్రభుత్వం 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇవ్వాలని, 4 రూపాయలు ప్రభుత్వ సహాయం లభిస్తుంది అని అనుకున్నారు. ఆ సంతోషం ఎంతో కాలం గడవక ముందే ఈరోజు ఫ్యాక్టరీల వాళ్ళు 8 రూపాయలు ఎగ్గొట్టి 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తున్నారు. గవర్నమెంట్ని ఎంతో మొత్తుకుంటున్నాం, అడుగుతా ఉన్నాం. ఫ్యాక్టరీల దగ్గర నుంచి మీరు 8 రూపాయలు తీసివ్వండి, మీరు ఇచ్చే 4 రూపాయలు కూడా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయండి అని అంటున్నాం. రైతుల ఖాతాలో మరో వారంలో జమ అవుతుంది అని నిన్న కలెక్టర్ గారు సమక్షంలో డీడీ గారు కూడా అన్నారు. సో అది గ్యారంటీ, నో డౌట్ 4 రూపాయలు వచ్చేది మాత్రం వస్తుంది. అయితే ఫ్యాక్టరీలు ఇవ్వాల్సినటువంటి 8 రూపాయలు ఇవ్వడంలో గవర్నమెంటు అధికారులుగా జిల్లా అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు అన్ని ఫ్యాక్టరీలకి రాతపూర్వకమైనటువంటి నోటీసులు ఇవ్వమని చెప్పా. ఆ నోటీసులు కూడా ఇచ్చినట్లు ఉన్నారు. 8 రూపాయలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లుగా తెచ్చుకోవడమే రైతుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఈ కర్తవ్యంలో భాగంగా రేపు 15వ తారీఖున వాహన మహా ర్యాలీ చిత్తూరులో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే రైతులు అందరూ కూడా అక్కడ మార్కెట్ యార్డులో గుమికూడతారు. వాళ్ళందరూ మన కలెక్టరేట్ వరకు వెళతారు. అది ప్రజా సమస్యల పరిష్కార వేదిక దగ్గర ఇదివరకే ముఖ్యమంత్రి గారికి సంతకాలు చేసినటువంటి పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లు అన్నీ ఒక్కొక్క రైతు ఆ పేపర్లు కలెక్టర్ గారికి ఇస్తారు. ఆ రకంగా విజ్ఞాపన పత్రాలని ఆ రోజు కలెక్టర్కి సబ్మిట్ చేయడం, దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లడం ప్రధానమైన సమస్య. ఈరోజు సుమారు వేలాది మందిగా రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రోగ్రాంని మండల స్థాయి, పంచాయతీ స్థాయిలో తీసుకెళ్లి ఎక్కువ మంది రైతులను సమీకరించడానికి ఈరోజు బంగారుపాలెంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి పట్టించుకొని మీరు ఏదైతే ఫ్యాక్టరీ ఓనర్స్కి ఆదేశించారో 8 రూపాయలు చెల్లించమని, ఆ చెల్లింపులు చేయమని మళ్ళీ ఒకసారి ఫ్యాక్టరీల వాళ్ళని హెచ్చరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పోలీసులు యాక్ట్ 30 పెట్టారు. రైట్, ఉండనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. పర్మిషన్లు తీసుకుంటాం, పర్మిషన్లు తీసుకుని వెళతాం. రైతులు అనేటువంటి వాళ్ళు కేవలము ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వస్తున్నటువంటి వాళ్లే తప్ప వాళ్ళు నేరస్తులు కాదు. వాళ్ళు ఏమి ధర్నాలు నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఇది కేవలము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వచ్చేటువంటి కార్యక్రమం మాత్రమే. పర్మిషన్ ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం. ఇవ్వకపోతే కలెక్టర్ని కూడా మేము అప్రోచ్ చేస్తాం.